ఈరోజు మన ధ్యానాంశం, దేవుడు నీకు ముందుగా నడిచేవాడు. ఈరోజు మన ధ్యానాంశం, దేవుడు నీకు ముందుగా నడుస్తాడు, వెనకల నడుచుడు. నిన్ను నడిపించేవాడు దేవుడు. ఈ లోకంలో మనల్ని నడిపించే దేవుడు తెలుసా? ఈ లోకంలో ఏంది నడిపిస్తుంది మనల్ని? డబ్బు నడిపిస్తుంది. కానీ డబ్బు శాశ్వతం మనం అనుకుంటూ ఉన్నాం. డబ్బు శాశ్వతము కాదు. ఈ లోకంలో అశాశ్వతమైనది డబ్బు. ఈ లోకంలో నీ ప్రాణము నా ప్రాణము శాశ్వతమైనది కాదు. నువ్వు ఎవరో నీకు జన్మనిస్తే ఈ లోకానికి వచ్చావు. ఎవరో, నువ్వెవరో, తల్లి ఎవరో తెలియదు, ఎవరో జన్మనిస్తే ఈ లోకానికి వచ్చావు. ఎవరో పెళ్లి చేసుకుంటే భార్యవయ్యావు. ఏదో ఊరికి వెళ్ళిపోతావు. ఎవరూ లేకుండా ఈ లోకానికి వస్తావు. ఎవరూ లేకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. ఎవరూ లేకుండా ఈ లోకానికి వస్తావు. ఎవరూ లేకుండానే వెళ్ళిపోతావు. ఒంటరిగానే ఈ లోకానికి వస్తావు. ఒంటరిగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. కానీ నువ్వు అనుకుంటున్నావు, ఇదే నాకు శాశ్వతం, ఈ సంసారమే శాశ్వతం, ఈ ఇల్లే శాశ్వతం, ఈ ఊరే శాశ్వతం, ఈ సంసార బంధమే శాశ్వతం అనుకుంటున్నావు. నాది నాది అన్నది ఏది నీది కాదు. ఈ లోకములో నిన్ను నడిపించేది డబ్బు కాదు, ఆస్తి ఐశ్వర్యం అంతస్తు పేరు పలుకుబడి ప్రతిష్ట కాదు. దేవుడే నడిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో బైబిల్ ఉన్నవారు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదవాలని మనవి చేస్తూ ఉన్నా. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం, నీ ముందర నడుచువాడు ఎవరట? నీ ముందర నడిచేది ప్రియులారా, నీకు ముందుగా నడిచేవాడు దేవుడు. నీ మార్గమును సుఖమయం చేసేవాడు ఎవరో తెలుసా? దేవుడు. ఈ మాట ఎవరితో అన్నాడు తెలుసా? దేవుడు మోషేతో అన్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నాయనా నీకు తోడుగా నీడగా నీకు ముందు నడుస్తున్నా నేను. మోషేను దేవుడు పిలిచాడు. మోసే, నా ప్రియ జనాంగము, నేను ప్రేమించిన బిడ్డలు, ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశంలో ఫరో రాజు దగ్గర బానిసలుగా ఉన్నారు. దేవుడు ప్రేమించిన బిడ్డలు, దేవుడు ప్రేమించిన బిడ్డలు కష్టపడితే దేవుడు చూడలేడు. దేవుడు ప్రేమించిన బిడ్డలు దుఃఖపడితే దేవుడు చూడలేడు. దేవుడు ప్రేమించిన బిడ్డలు ఏమండి పస్తులు ఉంటే దేవుడు, చెప్పండి, చూస్తాడా? పలకండి, నోరున్న వాళ్ళు పలకాలి. నువ్వు పస్తులు ఉండటం చూడు, నువ్వు బాధపడుతుంటే చూడు, నువ్వు దుఃఖిస్తుంటే చూడు, నువ్వు శ్రమలలో ప్రయాణం చేస్తుంటే దేవుడు చూస్తూ కూర్చోడు. అందుకే బైబిల్ చెప్తుంది, అవి కన్నులుండి, చెప్పండి చెప్పండి, అవి కన్నులుండి చూడలేవు, చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు. అవి ఏంటి చెప్పండి? ఏంటివి? విగ్రహాలు. దాని కన్నులుంటాయి, చూడలేదు, చెవులుంటాయి, నోరుంటుంది, కానీ దేవుడట చూచే దేవుడట. నిన్ను నన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చేతులున్నవారు హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే నువ్వేం టెన్షన్ పడద్దు. మోషే అన్నాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించుకో మోషే అంటున్నాడు. మోషే ఏమంటాడు తెలుసా? అయ్యా నేను నత్తివాణ్ణయ్యా. నేను ఎలాంటివాణ్ణి? నాకు మాట్లాడితే నా అనే నత్తి మన వాణ్ణి. నేను నత్తివాణ్ణి, నాకు ఏం తెలియదు. నేను ఎలాగా జనాంగాన్ని విడిపించాలి? ఆ ఐగుప్తు దేశంలో
ఆ ఫరో రాజును ఎలాగా నేను ఒప్పించాలి, ఆ ఫరో రాజు దగ్గర నుంచి నీ ప్రియులైన ఇశ్రాయేలు జనాంగాన్ని నేను ఎలా విడిపించగలను అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు కాదైనా చేసేది, అంతా చేసేది ఎవరు? దేవుడు. నేను చేస్తా. నీకు ఆ ఫరో రాజు భయపడ్డా, ఇదిగో నేను ఆ ఫరో రాజు నీ మాటకు భయపడ్డా, అయితే మిడతల దండును పంపిస్తా. ఏ దండు? వాటికి భయపడ్డా, కప్పల దండును పంపిస్తా. ఏదో విధంగా ఫరో రాజుకు తనకై తానే, మోషే ఇదిగో ఇశ్రాయేలు జనాంగాన్ని నువ్వు తీసుకెళ్ళు, ఆ విధంగా నేను చేస్తా, నువ్వు కేవలము నా పక్షముగా అక్కడ నిలబడు. మోషేకు దేవుడు తోడై ఉన్నాడు గనక అన్ని లక్షల మంది జనాన్ని పాలు తేనెలు ప్రవహించే కానా దేశానికి నడిపించగలిగినాడు. ఎవరు తోడుంటే? చెప్పండి చెప్పండి. దేవుడు తోడుంటే ఎంత కష్టమైనా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే, కొండలాంటి భారమైనా సరే, దేవుడు తోడుగా ఉంటే సులువుగా వెళ్ళిపోతాం. అందుకే దేవుడు మనకు ముందుగా నడచాలి. దేవుడు ముందుగా నడుస్తూ మనకు మార్గము సరళము చేస్తూ కంపల, చీకట, బుడదల, గుంతల, అవమానాల, కష్టాల, కన్నీళ్ళ, రోగాల, జబ్బులు, వాటినన్నిటినీ ఏం చేస్తాడు దేవుడు? చెప్పండి, తొలగిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుడు మనకు ముందుగా, మన ముందు దేవుణ్ణి పెట్టుకోవాలి. మనకెప్పుడు మనకు ముందు దేవుడు ఉండాలి. దేవుడు ఆజ్ఞ లేకుండా మనం ఏ కార్యక్రమం చేయకూడదు. ఏ పని చేసినా మొట్టమొదట నువ్వు తెలపవలసింది దేవునికి. దేవుడు నీకు ముందుగా ఉంటే, కానా వివాహానికి ప్రభువైన యేసు క్రీస్తు వెళ్ళాడు. యేసు ప్రభుని పిలిచారు. నువ్వు యేసు ప్రభుని పిలిచాలా? ఏ ఇంట్లో కార్యం జరిగినా పిలుస్తున్నావా? పిలుస్తున్నావా? పిలిచారు. యేసు ప్రభుని ముందు లేదు, ఆయన్ని ముందు పెట్టుకోరు. కానా వివాహానికి యేసు ప్రభును పిలిచారు. నువ్వు ఉండాలయ్యా ఖచ్చితంగా అన్నారు. శిష్యులతో పాటు ఆయన వెళ్ళాడు కానా వివాహానికి. ఎప్పుడైతే ఆయన అక్కడ ఉన్నాడో అక్కడ ఒక కొరత ఏర్పడింది. ఏమిటో తెలుసా? చెప్పండి చెప్పండి. ప్రభువు అక్కడ ఉన్నాడు గనుక, ప్రభువును వాళ్ళు ముందుగా పిలిచారు గనుక, ప్రభువును వాళ్ళు ముందు పెట్టుకున్నారు గనుక, ప్రభు ఏమన్నాడు తెలుసా? ఈ 6 రాతి బాణల్లో ఏం నింపాలి? నీళ్లు నింపండి. అందరూ ఆశ్చర్యం, ఏందయ్యా నీళ్లు నింపమన్నాడు ఈయన? అయిపోయిందేంటి? ద్రాక్షారసం అయిపోతే ఈయన అంటున్నాడు అక్కడ రాతి బాణంలో నీళ్లు నింపండి, ఓన్లీ నీళ్లు నింపండి. అది ఎలాగ నింపాలి? అంచుల వరకు నింపాలి. మన నీళ్లు కూడా ఇంట్లో కొరత ఉండకూడదు, అంచుల మట్టుకు ఉండాలి. నీ ప్రార్థన అంచుల వరకు ఉండాలి. హృదయపూర్వకమైన ప్రార్థన ఉండాలి. అంచుల వరకు వాళ్ళు ఎప్పుడైతే నీళ్లు నింపారో ప్రభువు స్తుతి చెల్లించేసరికి ఆ నీళ్లు కాస్త గొప్ప ద్రాక్షారసమైంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచు. ప్రభువు ముందు ఉంటే అద్భుతాలే, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. నువ్వు పెళ్లికి ఎవరిని ముందు పిలుచుకుంటున్నావు? ఆజ్ఞాన కాలమందు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఎప్పుడు? దేవుడు ఎవరో తెలియదు, బైబిల్ ఏందో తెలియదు, వాక్యం ఏందో తెలియదు, సేవకులు లేరు, చర్చీలు లేవు, ఏమీ లేని కాలంలో, ఆజ్ఞాన కాలములో మనుషులు అలాగే చేశారు అంటే ఓకే. అందుకే బైబిల్ చెప్తుంది ఆజ్ఞాన కాలమందు దేవుడు చూచి
చూడనట్లుగా ఉన్నాడట. ఇప్పుడైతే తస్మా